హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, తులసి చెట్టు కాడ వెల్కమ్ టు కల్పన వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో సప్త శనివారాల పూజలు అయితే చేస్తున్నాము. అయితే తులసి చెట్టు కాడ మొత్తం నీట్గా గాడి బొట్లు పెట్టి అలంకరించిన, గడపలను కూడా అలంకరించుకున్నా, మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి పసుపు రాసి మంచిగా అలంకరించుకున్నా. వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పుడైతే దేవుని కాడ అయితే ప్రమిదలు బియ్యం పిండితో ప్రమిదలు చేసి ప్రమిదలలో అయితే మంచి వత్తి పెట్టి వెలిగిస్తున్నా. అంటే ఫస్ట్ నుంచి దీపాలు వెలిగించుకుంటున్నాం. వ్రతం అంతా కంప్లీట్ అయినాకనే దీపాలు అయితే ప్రమిదలు చేసి 7 ప్రమిదలు చేసి మొత్తం ఇట్లా అన్ని బుక్లు చూసుకుంటే చదువుకొని అంత మంచిగా అయినాకనే దీపాలు అయితే వెలిగించుకుంటున్నా. మీరు దీపాలు వెలిగించుకున్నాక అగ్గిపెట్టెతో అనేది చూడండి, కానీ అగరబత్తితోని అయితే అగ్గిపెట్టెతో అయితే దీపాలు అయితే వెలిగించొద్దంట. అందుకని నేను అయితే అగరబత్తికి కొంచెం పత్తి చుట్టి దానికైతే అగరబత్తిని వెలిగించుకొని తర్వాత ప్రమిదలను అయితే వెలిగించిన. అయితే ఎంత మంచిగా వెలుగుతున్నాయో చూడండి. ప్రమిదలలో అయితే మంచిగా అది ప్రసాదాలు దీపాల కాంతులలో అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. దేవుడు కలశం పెట్టుకున్నా, ఏమేమి పెట్టుకున్నా అంటే ఒకసారి అయితే ప్రసాదం లాగా అరటి పండ్లు పెట్టుకున్నా. ఇక్కడ అయితే పసుపు గణపతి కాడనైతే మంచిగా అలంకరించుకున్న పువ్వులతో పసుపు గణపతి కాడ 2 అరటి పండ్లు పెట్టుకున్నా. లక్ష్మీదేవి, నరసింహస్వామి, సత్యనారాయణ, లక్ష్మీదేవి, సరస్వతి, అందరి వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాలతో అలంకరించుకున్న. ప్రసాదాలకైతే నువ్వుల లడ్డు, పులిహోర. ఇక్కడ వినాయకుడు కలశం వెంకలను అయితే కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఫోటో అవుతుంది. మా స్వామి అయితే శబరి వెళ్ళొచ్చింది కాబట్టి అయ్యప్ప ప్రసాదాలు పెట్టిన. ప్రసాదం సప్త శనివారాల వ్రతం కోసం అయితే లడ్డూలు